అండి, ఈరోజు వచ్చేసి లక్షవారం కదా. అదేనండి, గురువారము మన దత్తాత్రేయ స్వామి వారికి చాలా ఇష్టమైన రోజు. నేను వచ్చేసి తెల్లవారుజాముని 4 కట్లా లేచి ఇలాగ ఆయన్ని ఫోటో తెప్పించుకున్నాను. తర్వాత వచ్చేసి ఆయనకి నేను పీఠకం వేసుకున్నాను. దానిపైన పసుపు కలర్ వస్త్రం పెట్టుకుని బియ్యము, పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ పెట్టుకుని ఆయన ఆసనంగా ఇట్లా కూర్చోబెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మన బాబా గారు కూడా తప్పకుండా ఉండాలి కదండి. ఆయనకు వచ్చేసి గంధంతో, పసుపు, కుంకుమ, అక్షంతలతో, పుష్పాలతో నేను ముందుగా ఆయన్ని పూజించేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి శివయ్య తప్పకుండా ఉండాలి కదా, ఆయన కూడా అభిషేకం చేసుకున్నాను. ఇటు వచ్చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్పకుండా ఉండాలండి. అంటే దత్తాత్రేయ స్వామి వారి అంశమే కదా మరి, అందుకని చెప్పేసి గోమాత ఫోటో ఉన్న ఫోటోని ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఫస్ట్గా వినాయకుడు తప్పకుండా ఉండాలి కదా, ఆయనకి ఇలాగే పూజ చేసుకున్నాను. గంధము, పుష్పము, అక్షంతలతోటి ఇలా నేను నైవేద్యం కూడా అరటిపండు, బెల్లం ముక్క పెట్టుకున్నాను. ఇటు వచ్చేసి ఏంటంటే దత్తాత్రేయ స్వామివారికి నైవేద్యంగా నేను ముందుగా పులిహోర చేసుకున్నాను. ఆయనకి పసుపు కలర్ ఇష్టం కదా అని చెప్పేసి. తర్వాత వచ్చేసి లడ్డు కూడా పెట్టుకున్నాను. కొబ్బరికాయ కూడా మనం లాస్ట్లో సమర్పించుకుంటాం అనుకోండి. ఇటు వచ్చేసి ఫస్ట్ ముందుగా వండిన అన్నము, కూర కూడా ఆయనకి నేను నైవేద్యంగా పెట్టుకున్నాను. అసలు విషయం ఏంటంటే ఆయనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఇష్టం కదా అని చెప్పి ఇట్లా నేను డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే దత్తాత్రేయ స్వామివారికి 16 నామాలు ఉంటాయండి. 16 నామాలు కూడా మనం ఒక్కొక్క నామ 7 సార్లు చొప్పున మొత్తం 16 నామాలు 112 సార్లు నేను దత్తాత్రేయ స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అలా పుష్పాలతో, గంధంతో ఆయన్ని అలంకరించుకున్నాను. తర్వాత వచ్చేసి దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టమైన సిద్ధమంగళ స్తోత్రం కూడా నేను 11 సార్లు ఇలా కాయిన్లు లెక్క పెట్టుకుని 11 సార్లు నేను నామస్మరణ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారి 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవి కూడా చదువుకున్నాను. ఈ రోజు అంటే పూజ చాలా బాగా జరిగింది. ఫైనల్ వచ్చేసి నీరాజనం కూడా సమర్పించేశాను. తర్వాత వచ్చి ఆయనకి ధూపం ఇష్టం కదా అని చెప్పేసి ధూపం కూడా వేశాను. ఇదండి ఈ రోజు అయితే చాలా బాగా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వచ్చే వారం కూడా ఆ దత్తాత్రేయ స్వామి దయ వల్ల అంతా ఇలాగే జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా తలుచుకొని దండం పెట్టుకోండి. ఓం శ్రీం ద్రాం దత్తాత్రేయ నమః. నేను గురువారం మొదలు పెట్టానండి గురుచరిత్ర వచ్చేసి. గురుచరిత్ర వల్ల ఏంటంటే మనలో ఉన్న దోషాలు పోతాయి. అంతేకాదండి, మనకి ఏదో వస్తుంది అని భ్రమతో చేయకూడదు. మన ఆరోగ్యం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి అని, మన కుటుంబానికి ఎప్పుడూ దత్తాత్రేయ స్వామి రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ గురుచరిత్రని మొదలు పెట్టండి. ముఖ్యంగా ఏంటంటే గురువారము ఒక అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు చదవాలి. తర్వాత వచ్చేసి శుక్రవారము 10వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు చదవాలి. శనివారం వచ్చేసి 22వ అధ్యాయం నుండి 29 వరకు చదవాలి. తర్వాత ఆదివారం వచ్చి 30వ అధ్యాయం నుండి 35 వరకు చదువుకోవాలి. సోమవారం రోజు 36వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం వరకు చదవాలి. మంగళవారం వచ్చేసి 39వ అధ్యాయం నుండి 43 వరకు చదువుకోవాలి. బుధవారం వచ్చేసి 44వ అధ్యాయం నుండి 52 వరకు చదువుకోవాలి. ఇట్లా చదవడం వలన ఏంటంటే చాలా మంచి జరుగుతుందండి. అంటే మనలో ఉన్న దోషాలు కానీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, దేవుడు మనల్ని కొన్ని రోజులు పరీక్ష పెడుతూ ఉంటారు. వెంటనే మనల్ని దర్శనం ఇస్తారని మాత్రం అనుకోవద్దు. కానీ ఆయన దర్శనం కోసం తప్పకుండా మీరు ఎంతో శుభ్రతతో మీరు ఈ పారాయణం చేయాలి. ఎందుకంటే ఆయనకి నిష్ఠ అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా ఏంటంటే స్వల్ప ఆహారమే తీసుకోవాలి, నీచది తినకూడదు. తర్వాత వచ్చేసి మనం కిందే పడుకోవడం వల్ల చాలా మంచిది. మంచం మీద అది పడుకోకుండా ఉండడమే మంచిది. ఆరోగ్యాన్ని బట్టి చూసుకోండి. తర్వాత వచ్చేసి ఈ వారం రోజులు నిష్ఠగా నియమంతో మీరు చాలా బాగా చేసుకుంటే పారాయణం వచ్చేసి చాలా బాగా జరుగుతుంది. నేనైతే గురుచరిత్ర లక్షవారంతో పూర్తి చేసేసాను. తర్వాత వచ్చేసి నేను ఆ రోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ అది చేసి నామస్మరణలు అవి చదువుకుని నేను ఒక మనిషికి భోజన రూపంలో నేను సమర్పించుకున్నాను. ప్రతిరోజు కూడా కుక్కకి మధ్యాహ్నం టైంలో నేను భోజనం పెట్టుకునేదాన్ని. అది చాలా మంచిదండి. ఆయనకి ఎంతసేపు దత్తాత్రేయ స్వామి వారికి భిక్షగా పెట్టడం అన్నది ఆయనకి చాలా ఇష్టము. అది తప్పకుండా చేసుకోండి. సరేనండి, ఇదండి
కరెక్ట్గా 11 అవుతుంది. చక్కగా అన్ని పనులు అయిపోయి పూజ అయితే మార్నింగ్ 6:30 అట్లా అయిపోయింది పూజ అంతా కూడా. తర్వాత వచ్చేసి నేను ఇంట్లోతో కూడా దీపం కూడా పెట్టేసుకున్నాను. అంటే నేను వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారికి పీఠకం పెట్టుకున్నాను కదా, మీకు అంతా నేను చూపిస్తాను. ఆ పీఠకం పెట్టుకున్న దగ్గర కాకుండా మళ్ళీ వచ్చి నేను దేవుడి మందిరం దగ్గర కూడా నేను దీపం పెట్టేసుకున్నాను. మన గ్రామ దేవతకి దుర్గమ్మకి అట్లా పెట్టుకుంటాను. ఆ దీపం కూడా పెట్టేసుకున్నాను. ఈరోజు వచ్చేసి నేను మా ఇంటికి కొంచెం దగ్గరలోనే పారిజాత పూల చెట్టు ఉంది. అక్కడికి వెళ్ళి పారిజాత పూలు, గన్నేరు పూలు, మన దత్తాత్రేయ స్వామి వారికి ఎల్లో కలర్ పువ్వులు కూడా చాలా ఇష్టం కదా, చామంతి పూలు, ఇంకా చాలా చాలా పువ్వులేంటి, నైవేద్యాలు ఏంటి, ఈరోజు అయితే చాలా బాగా పెట్టుకున్నాను. నైవేద్యం కూడా వచ్చేసి చపాతీ చేసుకున్నాను, పులిహోర చేసుకున్నాను, ఒక లడ్డు పెట్టాను. తర్వాత వచ్చేసి ఎలానో మనకి వండిన వెంటనే కొద్దిగా రైస్ పూను కొంచెం కూర పెట్టుకోవడం నాకు అలవాటేలండి, అంటే అమ్మవారికి పెట్టుకుంటాను. అలా వచ్చేసి ఈరోజు అయితే అరటిపళ్ళు, ఫ్రూట్స్, దానిమ్మకాయలు చాలా ఐటమ్స్ పెట్టుకున్నాను. ఇంకేంటంటే దత్తాత్రేయ స్వామి వారికి వచ్చేసి 16 నామాలు ఉంటాయి. అవి కూడా ఒక్కొక్క నామానికి 7 సార్లు దత్తాత్రేయ స్వామి చుట్టూ తిరగాలి. అంటే 16 × 7 112 అట్లా తిరగాలి. అక్కడికక్కడే తిరగడం కదా, చాలా తొందరగా ఒక 10 minutesలో అయిపోతుంది. అవి చేసుకున్నాను. దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరాలు చదువుకున్నాను. అంతకు మించి సిద్ధమంగళ స్తోత్రం మీకు కూడా తెలుసు కదా, సిద్ధమంగళ స్తోత్రం వచ్చేసి 11 times చదువుకున్నాను. మీరు ఏమి చేయనవసరం లేదండి, సిద్ధమంగళ స్తోత్రం మాత్రం రోజు పఠించడం వల్ల, నామస్మరణ చేయడం వల్ల కొంచెం మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం, ప్రతి ఒక్కరికి ఉంది ఆరోగ్య సమస్య అనేది, కానీ కొంచెం ఉపశమనం అనేది ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు అని ఇలా ఇటువంటివి చిన్న చిన్నవి కోరుకోవాలి తప్ప, మనకి అవి కావాలి ఇవి కావాలి అంటే, మనకి దైవ కృప ఉండాలి అవన్నీ రావాలంటే, నేనైతే అవి ఏమీ కోరుకోను. నాకైతే పిల్లల భవిష్యత్తు చూసుకుంటా, నా హెల్త్ చూసుకుంటా, అంతవరకే నేను ఆశిస్తాను. తర్వాత అన్నది మనకి ఇవ్వాలి దేవుడు అన్నది మనకు కష్టాన్ని బట్టి ఉంటుందని నేను నమ్ముతాను. కష్టే ఫలి అంటారు కదా, కష్టపడితేనే భగవంతుడు మనకి ఇస్తాడు. ఇంకేంటంటే ఇప్పటి రోజులను బట్టి ముందుగా మనకి ఆరోగ్యమే చూసుకోవాలండి. ఆరోగ్యం బాగుంటేనే కదండి మన పిల్లలు మనం చూసుకోవడానికి చక్కగా బాగుంటుంది. ఏంటంటే ఈరోజు కురుచరిత్ర కూడా ఈ వారం రోజులు అయిపోయింది. నేను మళ్ళీ లీలామృతమో మళ్ళీ ఏదోటి మొదలు పెట్టుకుంటాను. అంటే రోజు ఒక అధ్యాయం కింద చదువుకుంటాను. అది వచ్చేసి ఒక 15 days అట్లా పడుతుంది. ఇలా వారంలో పారాయణం అన్నది చాలా నిష్టగా చేసుకుంటాను. ముఖ్యంగా అయితే ప్రతిరోజు కూడా నేను లలిత సహస్రనామాలు చదువుకుంటాను. విష్ణు అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకోవడం నాకు అలవాటేలండి. బాబా జీవిత చరిత్ర ఇవన్నీ కూడా నేను ఒక అధ్యాయాల టైప్లో చదువుకుంటాను అనమాట. నాకు బాగా అలవాటైపోయింది. అసలు విషయం ఏంటంటే, మీరు ఇంతగా చేస్తున్నారు, మీకేమి భగవంతుడు ఏం కలిగింది, ఏమి ఇచ్చాడు అని మీరు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే కొంచెం మిరాకిల్ జరిగింది అనుకోవచ్చు. నాకు వచ్చేసి మొన్న మా పాప ఇవి పెట్టుకోవట్లేదండి, అసలు ఈ పట్టీలు పెట్టుకోవట్లేదు. ఈ మోడల్ సన్నగా ఉంది కదా, అమ్మాయి చదువుని బట్టి ఇలాంటి చిన్న సైజు ఇలా సింపుల్గానే పెట్టుకుంటుందని చెప్పేసి ఇవి వచ్చి 2 కలిపి ఒక 5 తులాలు అనుకుంటాను. ఆ మధ్య ఇప్పుడు తీసుకున్నాను అనమాట, 1 year బ్యాక్ వచ్చి తీసుకున్నాను. ఇవి కూడా పాప తీసేసింది. చిన్న చిన్న దుద్దులు, చైన్ తప్ప ఇంక పాప ఏమి పెట్టుకోదు. అంటే పాప వచ్చి పేషెంట్ల దగ్గర ఉండడం వల్ల, పేషెంట్లు చూడడం వల్ల ఏం పెట్టుకోనివ్వరు. ఇంక ఎట్లానే ఇంట్లో ఉంటున్నాయి కదా అని చెప్పేసి ఇవి నేను పెట్టుకునేదాన్ని. ఇది ఏమైందంటే మొన్న మధ్య వచ్చేసి ఒక పట్టి పడిపోయింది అనమాట. పడిపోతే నేను ఎక్కువ గుడికి అది వెళ్తుంటాను కదా, శివయ్య గుడికి, అదే ఈ శివుడి గుడికి అది వెళ్తుంటాను కదా, ఆ వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేస్తాము, అప్పుడు కానీ పడిపోయిందేమో అని చెప్పేసి నేను మా వారికి కూడా చెప్పలేదు పడిపోయిందన్న విషయం. తర్వాత ఏంటంటే ఇప్పుడు మొన్న అనుకుంటా ఈ ఒక పడిపోయిన పట్టి మళ్ళీ దొరికిందనమాట. చూసారండి, మనకి నిజంగా కష్టపడితే భగవంతుడు మనకి ఎలా అయినా సరే మనకి మన కష్టాన్ని మన దగ్గరికి వచ్చేలా చేస్తారు. ఇంకేం కావాలండి, మనం పారాయణాలు చేయడం వల్ల, పూజలు చేయడం వల్ల ఇవి మిరాకిలనే కదా చెప్పాలి. నిజంగా అయితే దేవుడు ఉన్నాడని నేను అనుకుంటాను. మన భక్తితో చేస్తే దేవుడు ఏదో రూపంలో మనకి మంచి చేస్తారు.
ఇప్పుడు రేట్ని బట్టి చూస్తే ఇది ఒక్కటి ఒక 2500 అట్లా ఉంటుంది. మన మధ్యతరగతి వాళ్ళకి ఇది ఎక్కువనే చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే దీన్ని మార్చేస్తానమాట. మార్చేసి అంటే ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి నేను డైలీ పెట్టుకుంటున్నాను. నాకైతే ఈ పట్టీలు ఉన్నాయి, ఇది వరకు నేను చేయించుకున్నాను. ఇవి కూడా మీకు ఒక వీడియోలో చూపించానమాట. ఇవంటే ఎక్కువగా ఒక 12 తులాలు అట్లా ఉంటాయి, అందుకని చెప్పేసి పెట్టుకోలేదు. ఈసారి ఏంటంటే ఇది పెట్టేసుకుంటాను. ఇవైతే మార్చేద్దామని అనుకుంటున్నాను. అదండి, బాబాగా మన దత్తాత్రేయ స్వామి వారు అయితే నాకు మంచిగా చేశారని అనుకోవాలి కదా. ఇది చిన్నదైనా మనకైతే మన బడ్జెట్కి ఇది ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే మన కష్టానికి భగవంతుడు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడు. మన వస్తువు ఎప్పుడు మన దగ్గరికే వచ్చేస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా అసలు విషయం ఏంటంటే నేను ఈరోజు పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అంటే లాస్ట్ వీక్ చూపించాను కదా అని చెప్పేసి సింపుల్గానే పెట్టాను వీడియో వచ్చేసి. అది చూసి మీరు కూడా వీళ్ళని బట్టి దత్తాత్రేయ స్వామిని స్మరించుకోవడం అనేది చాలా మంచిది. అదండి, ఈరోజు అయితే నేను ఎక్కువ పూజలోనే ఉన్నాను. ఎక్కువగా ఇంట్లో పని, పూజ చేసుకోవడం ఇలానే గడిచిపోయింది థర్స్డే అంతా కూడా. రేపటి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను వేరే వెరైటీగా మీకు ఒక వీడియో చూపిస్తాను. అదేంటన్నది వెయిట్ అండ్ సీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే.